ఆ కథన రంగంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ద్రోణాచార్యుల వారే కదా యుద్ధభూమిలో మొట్టమొదట ఉంటారు కాబట్టి ఆ ద్రోణాచార్యుల వారిని గెలిచాడు. భేదించడానికి సాధ్యం కానటువంటి పద్మవ్యూహాన్ని భేదించి మందర పర్వతం సముద్రాన్ని ఎలా కలచివేస్తుందో, కార్చిచ్చు అరణ్యాన్ని ఎలా కాల్చేస్తుందో అలా అభిమన్యుడు యుద్ధంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కూడా అంత భయంకరమైనటువంటి రీతిలో యుద్ధాన్ని ప్రారంభం చేసి ఎదురు వచ్చినటువంటి వారినందరినీ కాకావికలు చేసేసి వాళ్ళ యొక్క చతురంగ బలాల్ని చీల్చి చెండాడి ఎక్కడికక్కడ గుర్రాలు, సారథులు, ఏనుగులు, రథములు పడిపోయేటట్టుగా, ఎముకలు పిండి పిండి అయిపోయేటట్టుగా, శరీరములు నుగ్గు నుగ్గు అయిపోయేటట్టుగా, మెడలు తెగిపోయేటట్టుగా, శవాలతో యుద్ధభూమి నిండిపోయేటట్టుగా, రక్తము ఏరులై ప్రవహించేటట్టుగా భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేసి అంత గొప్పగాను ఆ యుద్ధంలో శత్రు సైన్యాన్ని కాకావికలు చేస్తూ ముందుకు వెడుతున్నప్పుడు దుర్యోధనుడు కనపడ్డాడు. ఆ దుర్యోధనుడి రథం దగ్గరికి వెడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి వీరులందరూ కూడా అభిమన్యుడికి అడ్డుపడ్డారు. దుర్యోధనుడు చేతికి చిక్కినట్టుగా చిక్కి జారిపోతుంటే పెద్ద పులికి నోట్లో తాను పట్టుకోవాలనుకున్నటువంటి ప్రాణి యొక్క కండ చిక్కిన సమయంలో ఎవరైనా తప్పిస్తే పెద్ద పులికి ఎంత కోపం వస్తుందో అంత కోపం వచ్చినటువంటి అభిమన్యుడు అరివీరుల్ని లెక్క పెట్టకుండా పడగొట్టడం మొదలుపెట్టాడు. అది చూసి ఇక ద్రోణాచార్యుల వారే స్వయంగా అభిమన్యుడితో యుద్ధానికి వచ్చాడు. అభిమన్యుడు తనను చుట్టుముట్టినటువంటి దుర్యోధనుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, వివింశతి, అశ్వత్థామ, బృహద్బల, శల్య, కృతవర్మ, శకుని, దుశ్శాసన, దుస్సహ వీళ్ళందరినీ కూడా ఎదిరించి పోరాడి తరిమి కొట్టాడు. అశ్మకుడు అనబడేటటువంటి వీరుడు మీదికి రాగా గుర్రాలని, జెండాని, సారథిని ఒకేసారి పడగొట్టి అతనిని కూడా నేల కూల్చాడు. కర్ణుడు ఆ అభిమన్యుడి మీద యుద్ధానికి వస్తే చాలా గొప్ప యుద్ధం చేసి కవచాన్ని భేదించి గుండెల్లోకి దూసుకుపోయేటటువంటి కఠినమైనటువంటి నారాచబాణములను ప్రయోగించి వెనక్కు పరిగెత్తేటట్టుగా చేశాడు. అలాగే దుర్యోధనాదులు ఆ అభిమన్యుణ్ణి ఎదుర్కొనలేక వెనక్కి తిరిగి పరుగులు తీసి పారిపోయారు. శల్యుడు యుద్ధం చేయడానికి వచ్చి మూర్ఛపోయాడు. ద్రోణాచార్యుల వారు ఎంత పిలుస్తున్నా సైన్యం యుద్ధానికి రాకుండా పలాయనం చిత్తగించింది. శల్యుడి తమ్ముడు అభిమన్యుణ్ణి ఎదుర్కొన్నాడు. వెంటనే అభిమన్యుడు విశేషమైనటువంటి పౌరుష ప్రతాపాలతో అంత ఉత్సాహంతో చేస్తున్నటువంటి ఆ యుద్ధంలో ఆ శల్యుడి యొక్క తమ్ముడు వస్తున్నటువంటి రథానికి సంబంధించిన సారథిని, జెండాని, గుర్రాల్ని పడగొట్టి ఆ వస్తున్నటువంటి శల్యుడి తమ్ముడి యొక్క 2 చేతులు నరికేసి అతని యొక్క ఆ కంఠం డుల్లి కింద పడిపోయేటట్టుగా చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కూడా భయపడిపోయి చెల్లాచెదరైపోయి పారిపోయారు. అభిమన్యుడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూసి కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరులందరూ హడిలిపోతుంటే ద్రోణాచార్యుల వారు మాత్రం నిజానికి మనసులో ఎంతో సంతోషించాడు. తనకి ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు తండ్రిలాగే ఇంత గొప్ప యుద్ధం చేయడం చూసి పరమానందాన్ని పొందాడు. ఆ సంతోషంలో ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారితో చెప్పుతున్నట్లుగా నటిస్తూ దుర్యోధనుడు వినాలి అని, ఓ కృపాచార్య చూశావా, అసలు ఆ అర్జున కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క గొప్ప యుద్ధం, తమ్ముళ్ళు లేరు, అన్నలు లేరు, స్నేహితులు లేరు, తండ్రులు లేరు, మామలు లేరు, భృత్యులు లేరు, అందరినీ ఆ చంపేటప్పుడు కూడా ప్రమోదమ్మున ఎంతో సంతోషంతో యుద్ధం అంటే ఒక క్రీడ ఆడుతున్నట్టుగా అంత ఆనందంతో ఆ అర్జునుడి కొడుకైనటువంటి అభిమన్యుడు ఎలా చల్లాచెదరు చేసేస్తున్నాడో చూసావా. ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని ఎన్నింటిని పడగొట్టేస్తున్నాడో చూసావా. నా పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, నేను నమ్మినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వీరులు కూడా అతనితో యుద్ధం చేయలేక భయపడి పారిపోతున్నారు యుద్ధరంగంలోంచి అని అంటే అక్కడ ఉన్న దుర్యోధనుడు పారిపోయిన వాడే, కర్ణుడు పారిపోయిన వాడే, శల్యుడు పారిపోయిన వాడే. ఆ దుర్యోధనుడు చూసి మనసులో
చాలా బాధపడి పైకి మాత్రం నవ్వుతున్నట్లుగా కనపడుతూ మనసు కుతకుతలాడిపోతుండగా అక్కడ ఉన్నటువంటి ఆ భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు మొదలైనటువంటి కురుపెద్దలందరూ వింటూ ఉండగా వాళ్లతో ఒక మాట అన్నాడు. చూశారా, ఆఖరికి ఇవాళ ద్రోణాచార్యుల వారు ఒక పిల్లవాడిని పొగుడుతున్నాడు. ఎవరి ద్రోణాచార్యుల వారు? విల్లు పట్టుకున్నటువంటి ప్రతివాడికి ఈయనే గురువు. అటువంటి ద్రోణుడు ఇవాళ కేవలం ఒక అల్పుడైనటువంటి బాలుడు, చెలించిపోయినటువంటి మనసున్నవాడు, స్థిరమైనటువంటి మనసు లేనివాడు, అన్నిటిని మించి ఒక మూఢుడైనటువంటి వాణ్ణి చాలా పెద్దవాడన్నట్టుగా పొగుడుతున్నాడు. ఎందుకు పొగుడుతున్నాడు? నిజంగా పిల్లవాడు ఏదో గొప్పవాడైపోయాడని కాదు, అర్జునుడి కొడుకు కాబట్టి. అర్జునుడు కొడుకు కాబట్టి ఈయనకి ప్రీతి. అందుకని ఎంత త్రుళ్ళి పడుతున్నా ఆ అభిమన్యుణ్ణి నిగ్రహించడానికి ప్రయత్నించట్లేదు, అతన్ని బాధ పెట్టడానికి ఒప్పుకోవట్లేదు అంటూ నిజానికి ద్రోణాచార్యుల వారు ఉపేక్షిస్తున్నాడు కాబట్టి వాడు అలా దుడుకుతనంతో ప్రవర్తించగలుగుతున్నాడు. ఆ తెలివి తక్కువ దద్దమ్మ ఉన్నాడే ఆ అభిమన్యుడు, వాడు అదేదో పెద్ద తన శూరత్వం అనుకుంటున్నాడు. ఇటు పక్క ద్రోణుడు పట్టించుకోవకుండా వదిలిపెట్టేస్తున్నాడు. తండ్రి మీద ఉన్నటువంటి పక్షపాతంతో వదిలేశాడు, లేకపోతే నిలబడగలడా అని తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి మన వీరులందరూ కూడా కుమ్మడిగా వెళ్ళి బాణాలతోటి, ఆయుధాలతోటి, బిగువైనటువంటి దెబ్బలతోటి ఆ అభిమన్యుణ్ణి పట్టి పడగొట్టడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరూ కలిసి వెళ్ళి చుట్టుముట్టండి అన్నాడు. ఎప్పుడు ద్రోణుడి మీద పడి ఆడవడమే కానీ దుర్యోధనుడు తనంత తానుగా చేసి సాధించగలిగినటువంటి ప్రజ్ఞ కనపడదు. కాబట్టి వెంటనే దుశ్శాసనుడు అన్నాడు, మీ అందరెందుకు, నేను ఒక్కడిని చాలు, నేను ఒక్కడిని వెళ్ళి చంపేస్తాను. నేను ఈ అభిమన్యుణ్ణి నియంత్రిస్తే అప్పుడు ఆ వార్త శ్రీకృష్ణుడికి అర్జునుడికి చేరుతుంది. అప్పుడు అభిమన్యుడు చనిపోయాడు అనేటటువంటి మాట విన్న తర్వాత వాళ్ళిద్దరి యొక్క ఆవేశం చల్లబడిపోతుంది. ఇది తట్టుకోలేక శ్రీకృష్ణుడు అర్జునుడు మరణిస్తారు. దానితో మన పగ కూడా చల్లారిపోతుంది అని దుశ్శాసనుడు అభిమన్యుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ అభిమన్యుడు చేసినటువంటి గొప్ప యుద్ధంలో ఆ దుశ్శాసనుడు చచ్చిపోయిన వాడు ఎలా పడిపోతాడో అలా రథంలో పడిపోతే ఆ రథాన్ని సారథి యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకుపోయి ఆ దుశ్శాసనుడిని రక్షించాడు. అట్లాగే ఆ కర్ణుడు మళ్ళీ యుద్ధానికి వస్తే ఆ కర్ణుడు విశేషంగా అలిసిపోయేటట్టుగా ఆ కర్ణుడితో అభిమన్యుడు యుద్ధం చేశాడు. కర్ణుడు బాగా అలిసిపోయాడు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి కర్ణుని యొక్క తమ్ముడు అభిమన్యుడితో యుద్ధానికి వచ్చాడు. వెంటనే ఒక బల్యం ఒక దాన్ని తీసుకుని అభిమన్యుడు ఆ కర్ణుడి యొక్క తమ్ముడి శిరస్సుని ఛేదించాడు. ఆ కర్ణుడి వెళ్ళిన వైపు అభిమన్యుడు తన రథాన్ని తోలుకుంటూ వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కర్ణుడు దొరకకుండా పారిపోవలసి వచ్చింది యుద్ధరంగాన్ని విడిచిపెట్టి. వీరులందరూ పరుగులు పెట్టి పారిపోయారు. ఆఖరికి ద్రోణాచార్యుల వారు గొంతెత్తి అరవవలసి వచ్చింది. వీరులందరూ యుద్ధభూమిని విడిచిపెట్టి ఎందుకు పారిపోతున్నారు? ఆగండి, ఎవ్వరూ రారే, ఎంత పిలిచినా వెనక్కి తిరిగి చూడరే. ఇటువంటి పరిస్థితి చాలా భరించరానిది కదా, మీరందరూ ఎందుకు రారు అని ద్రోణాచార్యుల వారు అరుస్తూనే ఉన్నాడు. అందరూ పారిపోతూనే ఉన్నారు. శల్యుడి కొడుకు రుక్మరథుడు అభిమన్యుడితో యుద్ధానికి వచ్చి అభిమన్యుడి చేతిలో మరణించాడు. అలాగే దుర్యోధనుడి కుమారుడైనటువంటి లక్ష్మణ కుమారుడు అభిమన్యుడితో యుద్ధానికి వచ్చి అభిమన్యుడి చేతిలో మరణించాడు. సహజంగా దుర్యోధనుడి యొక్క పగ పెరిగిపోవడానికి, దుర్యోధనుడి యొక్క హృదయం ఆక్రోశించడానికి ఇది కారణం అవుతుంది. అలాగే బృహద్బలుడు అనబడేటటువంటి ఒక మహావీరుణ్ణి అభిమన్యుడు ఆ హృదయాన్ని చీల్చి చంపేశాడు. అట్లాగే కర్ణుడు మళ్ళీ వచ్చి అభిమన్యుణ్ణి ఎదుర్కొంటే అతడి చెవి కొనకి ఉండేటటువంటి కర్ణికలకి ఆ చెవి కొనకి తగిలేటట్టుగా కర్ణికలు అనబడేటటువంటి బాణములను ప్రయోగించాడు. అంత గొప్ప యుద్ధం కర్ణుడితో చేశాడు. కర్ణుడి యొక్క దళపతులు 6 మంది ఎదుర్కొంటే 6 దళపతుల్ని సంహరించాడు. జరాసంధుని యొక్క కుమారుడైనటువంటి అశ్వంతకుడు అనబడేటటువంటి వాడు అభిమన్యుడితో యుద్ధం చేస్తే అతన్ని చంపేశాడు. దుశ్శాసనుడి కొడుకు
ఆ అభిమన్యుడితో యుద్ధానికి వస్తే, ఇప్పుడే నీ తండ్రి దుశ్శాసనుడు నాతో యుద్ధానికి వచ్చి ఓడిపోయి చనిపోయిన వాళ్ళ రథంలో పడితే ఆ సారథి దూరంగా తీసుకుపోయాడు, నువ్వు వచ్చావా అని చెప్పి ఆ దుశ్శాసనుడి కొడుకుని కూడా అదే విధంగా ఆ రథం మీద పడిపోయేటట్టుగా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ తర్వాత కర్ణద్రోణులు ఇద్దరూ కూడా కలిసి వచ్చి యుద్ధం చేస్తున్న, నిగ్రహించడం సాధ్యం కానటువంటి పరమాద్భుతమైనటువంటి యుద్ధం చేస్తుంటే కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఒక్కసారి నా వంక చూడు, ఎంత బాధపడుతున్నానో ఆలోచించు. నన్ను యుద్ధంలో ఈ అభిమన్యుడు అంత ఇబ్బంది పెడుతున్నాడు. అసలు ఎక్కడ నిలబడాలో తెలియక, ఎక్కడ నిలబడితే ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు బిగబట్టుకుని నించోవలసి వచ్చింది. గాంధీవం చేత్తో పట్టుకుని యుద్ధం చేసేటటువంటి ఈ అభిమన్యుని యొక్క తండ్రి అయినటువంటి అర్జునుడితో కూడా నేను ఎన్నో పర్యాయములు యుద్ధం చేశాను. కానీ ఆ అర్జునుడితో యుద్ధం కన్నా నిజానికి ఈ అభిమన్యుడితో చేసేటటువంటి యుద్ధమే చాలా భయంకరంగా ఉంది. ఇతన్ని యుద్ధంలో ఎలా నిగ్రహించాలో అర్థం కావట్లేదు అన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారు మరి సంతోషపడ్డాడు, అడిగాడు కాబట్టి నిగ్రహించకపోతే ఎలా అనుకున్నాడు, లేకపోతే ఇంకా ఇలాగే విజృంభిస్తే దుర్యోధన కర్ణాదులందరూ యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉంటే తాను సర్వసైన్యాధిపతిగా ఉండగా కౌరవ పక్షంలో జరగరానిది జరిగితే అది అవమానకరం అనుకున్నాడు. కర్ణుడితో మాట్లాడుతూ, ఇతని యొక్క పరాక్రమాన్ని అణచడం మన వల్ల అయ్యేటటువంటి పని కాదు. ఎందుకని అంటే, నేనే స్వయంగా అర్జునుడికి కవచధారణము అనబడేటటువంటి ఒక విద్యని నేర్పాను. ఆ విద్యని అర్జునుడు తన కొడుకైనటువంటి అభిమన్యుడికి నేర్పాడు. ఆ కవచధారణం అనేటటువంటి విద్య తెలుసున్నవాడు ఎవరుంటాడో వాడు కవచాన్ని తొడుక్కుని ఉండగా వాణ్ణి భేదించడం, వాణ్ణి నిగ్రహించడం, వాణ్ణి చంపడం, ఓడించడం సాధ్యం కావు. కాబట్టి ఇప్పుడు మనం చెయ్యగలిగినటువంటిది ఒకటి చెయ్యాలి. ఒకేసారి అభిమన్యుడికి సంబంధించినటువంటి అల్యత్రాటిని తెంచాలి, విల్లుని విరిచేయాలి, ఆ ధనస్సుకు ఉండేటటువంటి తాడు తెగిపోయేటట్టుగా బాణం వేయాలి. అదే సమయంలో ఇంకొక బాణం ధనస్సుని విరిచేయాలి, ఇంకొక బాణం గుర్రాల మీద పడి గుర్రాలని చంపేయాలి, ఇంకొక బాణం సారథిని చంపేయాలి. ఇవన్నీ ఒక్కసారి జరగాలి, నీ వల్ల సాధ్యమైతే చెయ్యి అంటూ ఇవి వంచన చేత చేయవలసినటువంటి విధానమే తప్ప ఇంకొకలా చేయడం సాధ్యం కాదు. ఎందుకని? ఎదురుగుండా పడి ఇటువంటి యుద్ధం చేస్తుంటే కవచధారణ విద్య తెలిసిన్నటువంటి వాణ్ణి ఇంకొకలా చంపడం ఎలా సాధ్యం? పరాక్రమంతో అతన్ని నిగ్రహించలేం అనేసరికి వెంటనే ఆ కర్ణుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తున్నవాడు ఏదో అభిమన్యుడి యొక్క ధాటి తట్టుకోలేని వాళ్ళ, అలా యుద్ధం చెయ్యలేకపోతున్న వాళ్ళ, భయపడిన వాడిలా వెనకకు ఒదిగిపోయినట్టుగా ఒదిగిపోయి చుట్టూ తిరిగి వచ్చి అభిమన్యుడి యొక్క వెనక్కి వెళ్ళాడు. ఆ కర్ణుడు వేసినటువంటి పన్నాగంలో భాగంగానే కొంతమంది అభిమన్యుడికి ఎదురుగుండా యుద్ధం చేస్తున్నారు. బహుశా కర్ణుడి స్థాయి వీరుడు వెనక నుంచి బాణప్రయోగం చెయ్యడు అని అభిమన్యుడు అనుకున్నాడో ఏమో. ఆ కర్ణుడు వెనక నుంచి బాణప్రయోగం చేసి అభిమన్యుడి యొక్క విల్లు విరిచేశాడు. వెంటనే ద్రోణుడు గుర్రాల్ని పడగొట్టేశాడు, కృపుడు రథసారథిని కూల్చేశాడు. ఎప్పుడైతే ఒక్కసారే ఇవన్నీ పడిపోయాయో శకుని, కృతవర్మ, అలాగే శల్యుడు, బాహ్లికుడు, అశ్వత్థామ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అస్త్రశస్త్రములను ఒక్కసారి ప్రయోగించడం మొదలుపెట్టారో, రథం కూడా విరిగి కింద పడిపోయిందో, ఊహించనటువంటి ఆ వీరుడైనటువంటి అభిమన్యుడు ఒక్కసారి మహావేగంతో ఆకాశానికి ఎగిరిపోతూ కత్తి, డాలు తీసుకుని ఆ పైకి వెళ్ళి యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తున్నాడు. ద్రోణాచార్యుల వారు అదును చూసి ఒక బల్యాన్ని ప్రయోగించి ఆ చేతిలో ఉండేటటువంటి కత్తిని విరిచేశాడు. వెంటనే కర్ణుడు బాణప్రయోగం చేసి అభిమన్యుడి చేతిలో ఉన్నటువంటి డాలు విరిచేశాడు. ఆ పిల్లవాడు కింద పడిపోతూ ఆ రథ చక్రాన్ని తీసుకుని
చేతులకు ఉన్నటువంటి రత్న కంకణముల కాంతులు మెరుస్తుండగా కేవలం రథచక్రాన్ని చేత్తో పట్టుకుని యుద్ధానికి ఉపక్రమించాడు. ఆయన అంత గొప్ప యుద్ధం చెయ్యడానికి ప్రారంభించి శత్రు సైన్యాన్ని భయపెడుతుంటే శకుని, కృతవర్మ, కృప, కర్ణ, శల్య ముఖ్యులైన యోధులు పెక్కండ్రు. అఖిల దిశల బుదివి అతని కరంబున బొలుచు చక్ర మలతి తునియలుగా చేసి అగ్రహమున. ఇంతమంది వీరులు రథాలలో నిలబడి శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, కర్ణుడు, శల్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అన్ని వైపుల నుంచి బాణాల్ని ప్రయోగించి ఆ చక్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా విరగొట్టేశారు. అయినా కూడా ఆ పిల్లవాడు అభిమన్యుడు ఎంత మాత్రమో కూడా భయపడకుండా ఆ గదాయుధాన్ని చేతిలోకి తీసుకుని ఆ అభిమన్యుడు అశ్వత్థామ యొక్క గుర్రాల్ని, రథసారథిని చచ్చిపోయేటట్టుగా కొట్టేశాడు. అందరూ అన్ని వైపుల నుంచి బాణాలు ప్రయోగించేసినటువంటి కారణం చేత శరీరంలోకి చొచ్చుకుపోయినటువంటి ఆ బాణములతో కూడుకున్నటువంటి పిల్లవాడు ఏదో ఓ ముళ్ళపంది ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. తనకి అడ్డుపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ శకునికి రక్షకులుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని 27 శూరులైనటువంటి గాంధారుల్ని కదపట్టుకుని అట్లాగే యుద్ధం చేసి చంపేశాడు. 10 మంది వసాతి రాజులను ఏనుగులతో పాటుగా పీనుగుల పెంట చేసేశాడు. 7 కేకయులను అంత బాధపడుతూనే రథాలతో పాటుగా అనాయాసంగా యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా నుగ్గు చేసేశాడు. ఇంతలో మళ్ళీ దుశ్శాసనుడి యొక్క కుమారుడు వేరొక రథాన్ని సిద్ధం చేసుకుని రథం ఎక్కి అభిమన్యుడితో యుద్ధానికి వచ్చాడు. అప్పుడు అన్నదమ్ముల పిల్లలు ఇద్దరూ కూడా గదలు తీసుకుని భయంకరమైనటువంటి యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఆ చివర యుద్ధంలో ఇద్దరూ కూడా ఒకేసారి ప్రాణములను విడిచి నేల మీద పడిపోయారు. ఆ విధంగా పాండవుల యొక్క సహాయం అందక ఆ అభిమన్యుడు పద్మవ్యూహంలో ఆ వంచనతో కూడుకున్నటువంటి యుద్ధంలో కన్ను మూశాడు.